అస్సలవలకుం వరహమతుల్లాహి వబర్కతహు. ముస్లిం ఐక్యవేదిక తెలంగాణ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని అహ్మద్ని మాట్లాడుతున్నాను. మన ముస్లిం సమాజం ఆర్థికంగాను సామాజికంగాను వెనుకబడటానికి కారణం ఏమిటి? ఎవరు? మన ముస్లిం సమాజం వెనుకబడిపోవటానికి కారణం ముస్లింసే. ఎవరినూ నిందించాల్సిన అవసరం లేదు. మనం ఉన్నటువంటి స్థితి నుంచి, అంటే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రండి, కలెక్టర్లు అవ్వండి, మినిస్టర్లు అవ్వండి అని ఎవ్వరు మనల్ని ఎంకరేజ్ చేయరు. మనమే వెనకబడిపోతున్నాం. ముస్లిం సమాజంలో 99% మంది డ్రైవర్లు గాను, ఆటో డ్రైవర్లు గాను, లారీ డ్రైవర్లు గాను, మెకానిక్లు గాను, మాంసం అమ్ముకునే వాళ్ళు గాను మిగిలిపోతున్నారు. ఒక ముస్లిం ఆటో డ్రైవర్ అయితే కొడుకు ఆటో డ్రైవర్ అవుతున్నాడు. ఒక మెకానిక్ ఆటో డ్రైవర్ అయితే కొడుకు మెకానిక్ అవుతున్నాడు. ముస్లిం వ్యక్తి మాంసం అమ్ముకునేవాడైతే వాడు కొడుకుని చిన్నప్పటి నుంచి పక్కన కూర్చోబెట్టుకొని మాంసం అమ్మటం నేర్పుతున్నాడు. అంటే మన ముస్లిం సమాజంలో అందరూ ఆటో డ్రైవర్లు గాను, మెకానిక్లు గాను, మాంసం అమ్ముకునే వాళ్ళ గాను మిగిలిపోవాల్సిందేనా? ఒక డ్రైవర్ కొడుకు కలెక్టర్ కాలేడా? ఒక మెకానిక్ కొడుకు మినిస్టర్ కాలేడా? మాంసం అమ్ముకునేవాడు కొడుకు డాక్టర్ కాలేడా? ఒక టీ అమ్ముకునేవాడు ప్రైమ్ మినిస్టర్ కాగలిగినప్పుడు వీళ్ళు ఎందుకు అవ్వలేరు? కాబట్టి పద్ధతి మార్చాలి. అది మన నుండే మొదలవ్వాలి. మన ముస్లిం సమాజం అభివృద్ధి సాధించాలంటే ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టరు, ఒక మినిస్టరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు రావాలి. అప్పుడే మన ముస్లిం సమాజం అభివృద్ధి చెందుతుంది. మన ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలి అంటే ముస్లిం రాజకీయ రిజర్వేషన్ సాధించాలి. సాధిద్దాం. ముస్లిం రాజకీయ రిజర్వేషన్ సాధిద్దాం. జై ముస్లిం ఐక్య వేదిక.